సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ ప్రాజెక్టులు కేంద్ర నిధుల సాధనపై ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం బీజేపీ ఎంపీలు సైతం చొరవ చూపాలని కోరారు. హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు ప్రత్యేకంగా చొరవ చూపాలని సీఎం కోరారు. అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో విస్తరణ పనులు ఎంతో కీలకమని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించిన రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ దాదాపు ఒక కొలికి వచ్చిందని సీఎం వెల్లడించారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులను త్వరితగతిన తెచ్చుకొని RRR నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. వీటితో పాటు మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనుమతులు వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. డిండి ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 టీఎంసీలు కలిపి మొత్తం 120 టీఎంసీల నీటి వినియోగానికి ఏపీ నుంచి అనుమతులు రావాలన్నారు. ఈ ఎన్ఓసీ అంశం ప్రస్తుతం చర్చల దశలో ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి అనుమతులు ఇప్పిస్తే ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ఈ విషయమై చర్చించినట్లు తెలిపారు. అలాగే గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేంద్ర అనుమతులు, బేసజాలు లేవు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, పోర్టు కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్ర అనుమతులను వీలైనంత త్వరగా సాధించుకోవాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఆ విషయాన్ని తాము నిరభ్యంతరంగా బహిరంగంగా ఒప్పుకుంటామని, ఇందులో తమకు ఎలాంటి రాజకీయ బేసజాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న దేవాదుల ప్రాజెక్టును మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రులు. దేవాదుల ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి. పంపింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 38 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగిస్తామన్నారు. రైతులకు గోదావరి జలాలతో శాశ్వత భరోసా కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి. దేవాదుల ఎత్తిపోతల పథకం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో వినియోగించి రైతులకు సాగునీరు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదుల ప్రాజెక్టులో 10 పంపులో 7 పంపులు పనిచేస్తున్నాయన్నారు. మిగిలిన 3 పంపులను 2 రోజుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి కింది పోవాలి. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అక్కడ నుంచి ఎంత అవసరం అనుకుంటే అంత నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రాలు చూసుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ఈ గోదావరి పరివాహ ప్రాంతం. సో ఈ పరివాహ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలకి నీళ్ళు అందించాలనేదే బేసిక్ ఐడియా ఆఫ్ ది దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా మా అందరి ఆలోచన కూడా అందుకే. సో దేవాదుల్ని, సీతారామం తీసుకుంటే ఆనాటి 2 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక జిల్లాలకి పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని చేపట్టి ఆ నీళ్లు కూడా అందిస్తామని చెప్పారు. సో ఈ గోదావరి నదీ జలాలని సంపూర్ణంగా వినియోగంలో తెచ్చుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. దాని ప్రకారం తీసుకుంటూ పోతాం. మేము కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా ప్రజలకు అంకితం చేస్తాం. ఇప్పుడు 10 పంపుల్లో 7 పంపులు మరి వర్కింగ్, ఇప్పుడు ఈరోజు పంపింగ్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి, మరి సి ములుగు, సి వరంగల్ ఇద్దరు మనం చేస్తున్న ఈఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేయండి. దేవాదుల ప్రాజెక్ట్ కి అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కి మరి ఎంత నిధులైనా కేటాయింపు చేసి ఒక వార్ ఫుటింగ్ లో ఈ దేవాదుల ప్రాజెక్ట్ కి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తామని చెప్పి కూడా
రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను మీ అందరికీ మాటిస్తున్నా. మొత్తము డిజైన్ ఆయకట్ ఎంతున్నదో బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్ అది మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మేము అన్ని పనులు టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పనిచేస్తూ పేమెంట్స్ యాజ్ అండ్ వెన్ జనరేటెడ్ నేరుగా నా దృష్టి తీసుకురండి. దేవాదుల ఇస్ అ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ అస్. తప్పనిసరిగా వెంటనే ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి నేను మాటిస్తూ. వెల్కమ్ బ్యాక్. రేవంత్ ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు వృధాగా పోతున్నా ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలు పరిశీలించిన ఆయన ప్రభుత్వ చర్యలతో ప్రాజెక్టు ఎండిపోతున్నాయన్నారు. మేడిగడ్డకు సంబంధం లేకుండా నీళ్లు పంపు చేయొచ్చని చెప్తున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయన్నారు కేటీఆర్. లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్ని మరి లోవర్ మానేర్ డ్యామ్ కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20%కు పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. వాస్తవం ఏంటి అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్ళేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండిఎం నోరెళ్లు పెట్టి చూస్తున్నది 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేర్ డ్యామ్ నింపైన నీళ్లున్నాయి. అక్కడ ఆ నీళ్లను నింపకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. మేడిగడ్డను ముట్టుకో ఇంకేదో చేయమని కూడా మేము చెప్తలేము. మేడిగడ్డకు 18.5 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి దగ్గర మీరు పంపులాన్ చేస్తే ఆడికెళ్ళి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి మూసీ ప్రాజెక్టు వద్దు, బసవేశ్వర్ ప్రాజెక్టు వద్దు అంటూ విమర్శించారు. రాముడిపై ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తానన్నారు. మరి ఏమైందంటూ ప్రశ్నించారు. అందుకే ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలిస్తే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. త్వరలో బసవేశ్వర ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తామని హరీష్ రావు అన్నారు. పాదయాత్రకు కూడా శ్రీకారం చూడడం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే మొన్న మల్లవై ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా 117 గెలుతా అంటాడు. ఆ రాముల వారి మీద ఒట్టు పెట్టిన రుణమాఫీ ఏమైందో ముందు చెప్పు. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి చెప్తివి అంటే రుణమాఫీ కాలే. రేపు 117 నువ్వు గెలుతావు. 117 అంటే 1 1 7 1 1 7 కలిపితే 9 గెలుతావు. 117 గెలువు, 9 గెలుతావు. అంతకు మించి నీకు వచ్చేటి లేవు. గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొడతాడా, ముంగడ పడతాడా? అబద్ధానికి అంగిలాగు దొడిగితే దాని పేరు రేవంత్ రెడ్డి. ఒకసారి ఎక్కడో మాట్లాడిన కరీంనగర్ జిల్లా మానకొండూరు పోయినా. ఇప్పటి నుంచి నేను యనుముల రేవంత్ రెడ్డి అని పిలువ, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెడతా అని చెప్పిన. మీ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవాళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సీఎం ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 89% మేర సివిల్ పనుల్లో పురోగతి ఉందని అధికారులు తెలిపారు. ఎర్తికమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు డ్యాంకు చేరుకునే విధంగా వివిధ రోడ్లు, కుడి, ఎడమగట్లకు సంబంధించిన పనులు, గండిపోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R PDF షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చి కంతా, లేకుంటే డిసెంబర్కి అనుకుంటున్నాం. మాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే, ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతుంది. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే
నేను అక్కడ పోయి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. జలహారతి అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా, అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాలువ పైన స్ట్రక్చర్స్, కుడి కాలువ పైన ఇంకొక 4-5% ఉన్నాయి. 90. సింగరేణి సమస్య పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇక బొగ్గు గనుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇక ప్రధాని మోడీ ప్రభుత్వం వేలం లేకుండా సింగరేణి గనులు కేటాయించాలన్నారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ కూడా మోదీ ప్రభుత్వమే సింగరేణికి కేటాయించిందన్నారు. ఇక సింగరేణి 1,000 కోట్లకు కేసీఆర్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది, భవిష్యత్తులో వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. జిల్లాకు ఎయిర్పోర్టు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆమె అన్నారు. జిల్లా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక మహిళలకు 50% రిజర్వేషన్ కోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ విధంగా జరిగితే మహిళల చేతిలో రాజ్యం వెళుతుందంటున్నారు మంత్రి కొండా సురేఖ. ఎయిర్పోర్ట్ సాధించుకొని వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ అనేది వస్తే ఎన్నో ఇండస్ట్రీస్, ఎన్నో కంపెనీలు ఇక్కడ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల కూడా ఉద్యోగ ప్రాబ్లం ఎక్కువగా, మహిళలకు కూడా ఉపాధి ప్రాబ్లం, అది పూర్తిగా మనకు ఈ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ వచ్చినప్పుడు పూర్తి అవకాశాలు మహిళలకు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం వస్తుంది. 50% రిజర్వ్ చేయడం కాదు, నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తారు. చేసినప్పుడు 100% అన్ని పార్టీల వాళ్ళు కూడా అక్కడ మహిళలనే నిలబెట్టాలి. ఒకరు ఓడిపోయినా ఒకరు గెలిచినా కూడా పోయేది మహిళే పోతుంది. ఉట్టిగా నియోజకవర్గాలు చేస్తే 50% అందులోకి పోరు. మొదటి నుంచి కూడా అదే 33% మీద వచ్చిన ప్రాబ్లం కూడా అదే ఉండింది. 33% చేసినప్పుడు ఉట్టి మహిళా రిజర్వేషన్ చేయాలా, నియోజకవర్గాలను రిజర్వేషన్ చేయాలన్న దాని మీదనే అప్పుడు ఆగిపోయింది. సోనియా గాంధీ గారు కానీ మళ్ళీ వచ్చి ఉంటే 100% అప్పుడే అయిపోయి ఉండేది. కానీ ఇప్పటికైనా కూడా ఒక అవకాశం తీసుకుంటున్నాము. 100% ఆ 50% రిజర్వేషన్ అవుతుంది. వచ్చే చట్టసభల్లో 50% మహిళలను కూడా వెళ్తామనేటువంటి నమ్మకం అయితే నాకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని, ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నిర్వర్తించలేదని ఆరోపించారు. కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని పంపాలన్న కేటీఆర్ హరీశ్వర్ రావు వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ ఇక పంపింగ్తోనే సాధ్యమైతే బ్యారేజ్లు ఎందుకు నిర్మించారని నిలదీశారు. కేంద్ర కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లి అనుమతులు తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి వివేక్ సూచించారు. ఇక కవిత ప్రస్తావించిన 1,400 కోట్ల అంశంపై కల్వకుట్ల కుటుంబం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మనం ఏదో ఒకటి ప్రజలకు మేలయ్యేలాగా నిర్ణయాలు తీసుకుందామంటే ప్రజల సమస్యల పైన అయితే కేసీఆర్ గారు రాలేదు. మేము ఇదే కోరుతున్నాము, మీరు ప్రజల సమస్య ఏదైతే ఉన్నదో దానిపైన రావాలి. అపోజిషన్ లీడర్గా 2.5 సంవత్సరాలు ప్రజల గురించి మాట్లాడలేదు. మీరు ప్రజల గురించి ఏదైతే ప్రజలకు మేలు చేయాలో దాని గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారికి ఓ సూచన. తర్వాత నిన్న మొన్న కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళిద్దరు కూడా కాళేశ్వరంలో నీళ్లు పోతున్నాయి, పంపు చేయమని చెప్పి వాళ్ళేమో కోరుతున్నారు. నేను ఒకటే ఒక ప్రశ్న వారికి, వారు డిజిటల్గా కూడా
మక్తల్ నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పర్యటించారు. 237 కోట్లతో చేపట్టనున్న మక్తల్ నారాయణపేట 4 లైన్ల హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మరికల్, మీనాస్పూర్, లింగంపల్లి, ఆత్మకూరు, మరికల్ రోడ్డు, నల్లగట్టు, హిందూపూర్ రోడ్లను కూడా వేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మొత్తం మక్తల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి 320 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏళ్లుగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని, ప్రజలు స్వేచ్ఛగా గౌరవంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. మక్తల్ నారాయణపేట రోడ్డును 2 ఏళ్లలో అందుబాటులోకి తీసుకొస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలు భూసేకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మా కర్మదక్కై వెనుదికి నెట్టివేయబడిందనా అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు, ఏది ముట్టుకునికి కాదు, మాట్లాడడానికి ధైర్యం లేని రోజులకెచ్చి ఇప్పటికిప్పుడు మా ప్రజలందరూ కూడా ప్రశాంతమైన గాలి పీల్చుకునే సందర్భం వచ్చిందన్న. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, ప్రభుత్వ ఆశీర్వాదం ఉండాలి మక్తల్ నియోజకవర్గం మీద. లేకపోతే మీరు ముందుకు పోయి వెంకి పడిపోతే మనం చూసి మీరు బాధపడే దినం వస్తుందన్న. మనమందరం కలగన్న రోడ్డు. అసలు ఇంకా చాలా మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పుడు గివే నీళ్ళు ఇస్తలే, దుడ్లియర్ కాంగ్రెస్ వాళ్ళని ఎక్కిరిచ్చిన వాళ్ళ మూతి మీద కొట్టినట్ల 20,000 కోట్లతోని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా కేసీఆర్? అసలు రేషన్ కార్డు ఇయ్యనోడు ఇవాళ రేషన్ కార్డు తోడు ఇవాళ నేను శ్రీహరి గారు, జూపల్లి గారు, ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలందరూ తినే సన్న బియ్యంతోనే మీరు అందరూ అన్నం తింటున్నారా లేదా? తిరుపతి జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవను వీడియో తీస్తున్న వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పలాసలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్దాన ప్రాంత ప్రజలు సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా బిడిమి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్పోర్ట్ భూసేకరణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక యువత, ఉపాధి, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుకు మద్దతుగా నిలవాలని కోరారు. ఎయిర్పోర్ట్ నిర్వహణ వల్ల ఈ ప్రాంత పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు గతంలో కూడా ప్రాసెస్ అంతా కూడా చూస్తుంటారు. మీరు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చిందని పబ్లిక్ మీటింగ్ లో కూడా. అనకాపల్లి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆఫీసులో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయమని మంత్రి అనిత స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలోని అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ను ఫడ్నవీస్ కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక పవన్ భుజానికి సుమారు 3.5 గంటల పాటు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. 2016లో ఆయన భుజానికి గాయమవగా ఇటీవలి రాజకీయ పర్యటనలో అభిమానులు, కార్యకర్తల తాకిడి కారణంగా ఆ గాయం తీవ్రతరమైంది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని వైద్య బృందం వెల్లడించింది. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ కలకలం రేపాయి. 25 లీటర్ల హ్యాష్ ఆయిల్ను పోలీసులు సీజ్ చేశారు. 3,05,00,000 రూపాయల విలువైన మత్తు పదార్థాలు పట్టుకున్నారు. 5గురిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సిపి సజ్జనర్ తెలిపారు. ఇక పరారీలో ఉన్న మరికొంతమంది నిందితులు ఏపీ, ఒడిశా మూలాలపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. హ్యాష్ ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 2 ముఠాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందరు కూడా తెలుసు, రోజు డ్రగ్స్ పైన హైదరాబాద్ సిటీ పోలీసు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన లేకుండానే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ఇక బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని ఆయన అన్నారు. గత 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో
బీజేపీ రాజకీయం సంసారం చేశారని ఆరోపించారు. ఇక బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడి కాళేశ్వరం డ్యాము సేఫ్టీ అధికారులతో సీఎం రేవంత్ ప్రతిపక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడే కాళేశ్వరంపై నిజ నిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత అసోసియేషన్లో గతంలో తప్పిదాలు చేసిన వారిని ప్రశ్నిస్తే రాజీనామాలు చేశారని, వారికి మద్దతు ఇస్తూ మరో 8 మంది రాజీనామాలు చేశారని తెలిపారు సుమలత. అందులో ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు లేవని తెలిపారు. రాజీనామా చేసిన వారి స్థానాలకు బై ఎలక్షన్ కూడా పెడుతున్నామని, ఎక్కడ తప్పు జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక శేఖర్ మాస్టర్కు తనకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు జానీ మాస్టర్. కొట్టుకున్నారు యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు, మా చిరంజీవి గారు, జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా కొన్ని మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరిగింది. వాటిని లార్డ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మంధానా 83, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 58 పరుగులు చేసి బాధ్యతాయుత ఇన్నింగ్స్లతో జట్టును ఆదుకున్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లిస్టోన్ 3 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 170 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 5 వికెట్లతో చెలరేగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తిక బ్యాట్యా 113 పరుగులతో కదం తొక్కగా మంధాన 70 పరుగులతో రాణించింది. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్ను 341 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 186 పరుగులకే కుప్పకొల్లింది. ఇక రెండో ఇన్నింగ్స్లో స్నేహ్ రాణా 4 వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డి విరిచింది. దీంతో భారత మహిళల జట్టు లార్డ్స్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM.